హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక్కడ చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఎంత బాగా వస్తున్నాయో అసలు. మంచి పింక్ కలర్‌లో ఎంత బావుందో అయితే పండైతే. టేస్ట్ కూడా చాలా స్వీట్‌గా ఉంటుందండి. ఇంకా ఈ పళ్ళు వచ్చాకైతే మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదనమాట ఇంకా. చాలా బావుంటుందండి టేస్ట్. ఎంచక్కా మనం ఇలా టెర్రస్ పైన కూడా ఆర్గానిక్‌గా, హెల్తీగా అయితే ఇలా పెంచుకోవచ్చు. చాలా బావుంటున్నాయి పళ్ళైతే మాత్రం. మనకైతే మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చేసాయండి. చూసారా భలే పండింది. ఇలా ఫుల్‌గా చెట్టుకే పండిపోయినంత వరకు ఉంచితే మనకైతే టేస్ట్ అయితే స్వీట్‌గా ఉంటాయి. ఈ డ్రాగన్స్ ఎప్పుడొచ్చినా కూడా పళ్ళు ఇటువైపే వస్తున్నాయి ఇంకా. అంటే ఇంకా అటువైపు మనకి వీలు కాకుండా వస్తున్నాయన్నమాట తెంపడానికి. చాలా కష్టపడి అయితే తెంపాల్సి వస్తుంది. ఇక్కడైతే చూడండి ఒకసారి. ఒక్క దగ్గరే 3 పళ్ళైతే భలే వచ్చేస్తాయి ఇంకా. చూస్తున్నారా పైకి 3 పళ్ళు ఒకేసారి వస్తాయి. ఇదైతే బాగా పండిపోయింది. ఈరోజు అయితే ఇవి హార్వెస్ట్ అయితే చేసేద్దాము. ఇదిగోండి పళ్ళు అయితే భలే వచ్చేసాయి. ఇవైతే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటాం మనం. ముళ్ళులు గుచ్చుకుపోతున్నాయి. తీస్తుంటే కొంచెం కేర్ఫుల్గా తీయాలి వీటిని. హై భలే వచ్చేసింది. చూసారా లోపల ఎంత రెడ్గా ఉందో. పండు అయితే వచ్చేసింది. ఇంకా మిగతా కూడా తెంపేద్దాము. ఇక్కడైతే చూడండి 3 ఒకే దగ్గర అయితే ఎలా వచ్చేసిందో. భలే ఉన్నాయండి చూడడానికి. వస్తుంది చాలా పైకి అయితే వచ్చేసాయి. అయ్యో వచ్చేసింది. బాగా పండిపోయింది. అంత దగ్గరగా వచ్చేసింది. బాగా తీయడానికి అయితే అవ్వట్లేదు. 3 ఒకే దగ్గర వచ్చేసాయి కదా. ఇవి 3 ఒక్క దగ్గరే రావడం కాబోలు కొంచెం చిన్న సైజ్ అయితే వచ్చేసాయి. ఇదైతే పండు పగిలిపోయింది. ఇక్కడైతే అంత బాగా పండింది. ఓ వస్తుంది. ఇదిగోండి భలే వచ్చేసాయి కదా. బాగా వచ్చేసాయి పళ్ళు అయితే. మనకి సింగిల్గా వచ్చింది కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చింది. 3 ఒక దగ్గర ఉన్నవైతే కొంచెం చిన్న సైజ్ అయితే వచ్చింది. ఇదైతే చెట్లో ఉండే ఎలా పగిలిందో చూడండి. అంత బాగా పండు అయితే అయిపోయింది. ఈ పండు ఇంకొంచెం అయితే ఇంకో 2 రోజులైతే బాగా రేపటికైతే బాగా అవుతుంది ఏంటో. ఇదైతే ఉంచుతాము. ఇవైతే తెంపేసాము. ఈ రోజైతే మనం హార్వెస్ట్ చూసారా డ్రాగన్ ఫ్రూట్స్ భలే ఉన్నాయి కదా. బయటకు వెళ్ళిపోదాము రండి. ఇక్కడైతే చాలా ఇరుగ్గా ఉంది. చూడండి మనకైతే ఈ పళ్ళు అయితే వచ్చేసింది. ఇంకా చెట్లో ఇంకొక 2 అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనం వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడైతే చూడండి ఎన్ని వంకాయలు అయితే ఇలా గుత్తులుగా ఉందో. ఇవైతే ఈసారి కొంచెం సైజ్ అయితే తగ్గింది. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ వేసిన మొక్క కదా. ఇంకా ఇలా అయిపోతుంది. ఇక మనం ఈ మొక్కలు అయితే తీసేసి మళ్ళీ ఇంకెలాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కట్ చేసేసాను ముదిరిపోయాని. ఇలాగా మళ్ళీ బ్రాంచెస్ అయితే వచ్చేసి మనకి మళ్ళీ ఇన్ని కాయలు అయితే వస్తున్నాయి. కానీ ఏంటంటే ఇక్కడ సైజ్ అయితే తగ్గిపోతుంది. ఈసారి హార్వెస్ట్ చేసేసి ఇంకొకసారి మనం వీటికి ఏమైనా గెత్తం ఇచ్చేసి ఈసారి ఎలా పెరుగుతుందో చూసి బాగా రాకపోతే అయితే కట్ చేసేస్తాను. ఇంకా కాయలు అయితే చాలా బాగా వచ్చిందండి ఈ మొక్క. ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. చాలా ఎక్కువగా వచ్చాయి మనకైతే వంకాయలు మాత్రం. అలాగే కొంచెం తెంపడం కూడా లేట్ అయిపోయింది.
ఈరోజు కత్తిరి కూడా తీసుకురావడం మర్చిపోయాను పైకి. ఇలా వచ్చేసాను. చూస్తే ఇన్ని వంకాయలు అయితే ఉన్నాయి. ఇంకా వర్షాలు పడుతున్నాయని సరిగ్గా పైకి కూడా రావట్లేదు. చూడండి ఎంత బాగున్నాయి కదా ఇక్కడ వంకాయలు అయితే. అలాగే ఆకులకు కూడా కొంచెం కన్నాలు అవి అయిపోతున్నాయి. వర్షాలు పడేటప్పుడు ఇలాగ తెగుళ్ళు, వర్షాలు పడి ఆగేటప్పుడు మళ్ళీ ఇలా తెగుళ్ళు అయితే వస్తూ ఉంటాయి. కొంచెం చూసుకొని మొక్కకి ఈ టైంలో బాగా కేర్ తీసుకోవాలి మనం ఏ మొక్కలకైనా. చాలా వంకాయలే ఉన్నాయి. ఇవన్నీ చూసారా, వస్తున్నాయి కానీ కొంచెం సైజ్ అయితే తగ్గుతున్నాయి అన్నమాట. ఇంకా ఈసారి చూసి ఈ మొక్కలు తీసేసి కొత్త మొక్కలైనా సరే పెట్టుకోవాలి. దీనికోసం విత్తనాలకు కూడా ఉంచాను సీడ్స్. మళ్ళీ అది వేసేసుకుంటే మనకైతే మళ్ళీ బాగా వస్తాయి. ఇవైతే కొంచెం ముదిరిపోయినట్టుగా ఉన్నాయి. ముదిరిపోయి ఇవైతే తీసిస్తా. ఇగోండి భలే వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా. ఎంత బాగా వస్తుంది. ఇంకా నాకైతే మొక్కలు తీయబుద్ధి వేయక నేనైతే అలానే ఉంచేస్తున్నాను. కాకపోతే సైజు తగ్గిందని కొంచెం అంతే. కాయలు అయితే మాత్రం అలా వస్తూనే ఉన్నాయి. ఇంకా అవతల వైపు కూడా వాలిపోయింది, అవి కూడా తీసేస్తాను. బరువుకైతే ఇలా వాలిపోయి ఉంటున్నాయి. అటన్నీ కూడా కాయలే, అన్నీ కట్ చేసిస్తాను. ఇంకా అవతల వైపు అయితే ఉన్నాయి. ఆ మొక్కలు అయితే మాత్రం తీసేయాలి. ఇంకా అవైతే బాగా తగ్గిపోయి. కానీ మొక్క అయితే ఎంత బాగా వచ్చాయండి. కాయలు మాత్రం చాలా బాగా వచ్చేసాయి. అసలు ఎన్నిసార్లు హార్వెస్ట్లు చేశానో అయితే తెలీదు. చూడండి ఇన్ని వంకాయలు అయితే వచ్చేసాయి కదా మనకి. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ అయితే ఎన్ని వంకాయలు ఉన్నాయో ఇంకాను. గడ్డి సరే తెంపే కొద్దీ వస్తూనే ఉంటున్నాయి అన్నమాట. ఇంకా ఇవి కూడా తెంపేసి ఈసారి అయితే ఇంకా ఇటువైపు ఉన్న మొక్కలన్నీ కూడా తీసేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. మొక్కలన్నీ కొంచెం ఇలా అయిపోయి ఇంకా తీసేసి మళ్ళీ పెట్టుకుంటాను. ఇంకా మళ్ళీ మొక్కలు. ఇక్కడైతే కరివేపాకు చూడండి ఎంత బాగా చిగురైతే పెడుతుందో. ఇలా చిగురు పెడుతున్నప్పుడు మనం ఈ చిగురులు తెంపేసుకు ఉంటే ఇలా మళ్ళీ కొత్త చిగురులతో మళ్ళీ మనకైతే వచ్చేస్తుంటుంది. ఇక్కడ ఆల్రెడీ కట్ చేసేసాను. ఇంకా పక్క నుంచి అయితే ఇలా చిగురులు అయితే వస్తున్నాయి. ఇలా మనం అయితే ఫ్రెష్గా తెంపుకొని చక్కగా తాలింపులు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా చూడండి ఈ మొక్క కూడా ఇంకా తీసేద్దాం అనుకుంటున్నాను. కాయలు అయితే కొంచెం సైజు అయితే తగ్గింది కానీ అలా వస్తూనే ఉందన్నమాట. తీయడానికి అయితే మనసు రావట్లేదు కానీ ఇంకా తీసేద్దాం అనేసి అయితే అనుకుంటున్నా. తీసేసి మళ్ళీ కొత్తవి అయితే పెడతాను. చాలా వరకు తెంపలేదు, ఇలా అయితే పండిపోయాయి అనమాట. నేను ఇవన్నీ కూడా విత్తనాల్లో వాడుకోవచ్చు. ఇంక మనం ఎవరైనా అడిగినా కూడా ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా అనేసి అయితే ఇలానే వదిలేసాను. ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకొని చూపిస్తాను. ఈ టబ్లో వేసిన విరిజాజి మొక్క అయితే ఎంత బాగా పూస్తున్నాయో అసలు. కానీ ఇంకా బాగా పెద్దదైపోయింది మొక్క. ఈ పువ్వులన్నీ అయిపోయాక మళ్ళీ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ గులాబీల కుండీలో అయితే చూసారా బ్రహ్మకమలం అయితే పెట్టాను. చిన్న ఆకైతే పెట్టాను. చూడండి ఎంత బాగా ఎదుగుతుందో. ఇక్కడైతే ఆకు నుంచి సైడ్కి బ్రాంచెస్ కూడా వస్తున్నాయి.
ఈ వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసాక మళ్ళీ చూపిస్తాను ఈ హార్వెస్ట్ చేశాను అనేది. ఇదిగోండి మారేడు మొక్క చూడండి. ఇదైతే నేను దేవుని పూజ కోసం అయితే వేసుకున్నాను, పూజకి పనిచేస్తుంది కదా అనేసి. ఈ చిన్న కుండీలోనే వేసాను. ఇప్పుడు చూడండి మొక్క అయితే కుండీలోనే ఎంత బాగా వచ్చేసిందో. ఇంకా కాయలు కూడా రెడీ అవుతున్నాయి వీటికి. ఈ చిన్న కుండీలో కాయలే వస్తుంది అనుకున్నాను, చూడండి కనిపిస్తుందా, కాయలు అయితే భలే వచ్చేసాయి. 2 కాయలు అయితే పెద్ద సైజులో ఉన్నాయి, మిగతాదేమో చిన్న చిన్న సైజుల్లో అయితే ఉంది. ఇదిగోండి ఇక్కడైతే చూడండి నల్లేరు ఎంత బాగా వచ్చేసిందో. నేనైతే చిన్న కొమ్మలే పెట్టాను, ఇక్కడైతే ఇంత పెద్దదైతే అయిపోయింది. ఎప్పటికప్పుడే తెంపుతున్నాను అనమాట. వీటితోని మనము పచ్చళ్ళు చేసుకుంటే ఎముకలు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. కత్తిరితో అవ్వట్లేదు, చాక్తో కట్ చేస్తాను. ఈ నల్లేరు కాడలు పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవైతే మన ఎముకలకి చాలా మంచిది, అంటే విరిగిన ఎముకలను కూడా అతికించేంత పవర్ అయితే ఉందంట వీటికి. ఈ నల్లేరు కాడలు అయితే లేతగా ఉన్నాయి కదండి, ఈ లేతగా ఉన్నవి మాత్రమే మనము వంటకైతే యూజ్ చేసుకోవాలి, ముద్రవైతే వాడకూడదు. ఇక్కడ అయితే చూడండి పువ్వు అయితే వస్తుంది, పువ్వు రావడానికి మొగ్గలు అయితే వేసింది, కనిపిస్తుందా, మబ్బు మబ్బుగా ఉంది. ఇవన్నీ కూడా తెంపేసి నేనైతే మీకు చూపిస్తాను. ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్ అయితే చూడండి, మనకైతే ఎన్ని వంకాయలు అయితే వచ్చేసిందో, భలే ఉన్నాయి వంకాయలు అయితే. ఇంకా ఇవైతే విత్తనాలు అయితే చేసేసుకుందాము, ఇంకా విత్తనాలు అయితే ఇంట్లో అన్నీ కూడా కలెక్ట్ చేసుకుందాము. ఇంకా నల్లేరు కాడలు చూసారా ఎన్ని అయితే వచ్చేసాయి కదా. ఇవైతే నల్లేరు కాడలు, ఇవైతే విరిగిన ఎముకల్ని కూడా అతికిస్తుంది. వీటి పచ్చడి చేసుకొని తింటే చాలా మంచిది అనమాట, ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇక ఇవైతే డ్రాగన్ ఫ్రూట్స్, ఈరోజైతే చూసారా ఎంత బాగా వచ్చేసాయో మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. చాలా బాగుంది కదా. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి, చూస్తున్నారు కదా. ఇంకా ఈ నల్లేరు పచ్చడి అయితే, ఈ పచ్చడి కూడా ఈ నల్లేరు కాడలతో పచ్చడి కూడా ఎలా చేయాలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇది చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మరి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది. మరి ఈ వీడియో అంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.